అభ్యర్థులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలన్నారు. అనవసరమైన ప్రలోభాలు, డబ్బు, ద్రవ్య లావాదేవీలు, మద్యం పంపిణీ వంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి అభ్యర్థి ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఆరోగ్యకరమైన పోటీలో పాల్గొనాలని సూచించారు. అభ్యర్థులు కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడి ఎన్నికలకు ప్రశాంతమైన, నైతికంగా నిర్వహించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రైతు వేదికలో జరిగిన ఈ అవగాహన మీటింగ్ లో స్థానిక ప్రజల్లో ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ అరుణ్ కుమార్, ఎంపీడీఓ గఫూర్ ఖాద్రి, డిప్యూటీ తహసీల్దార్ జాహీర్ మరియు గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. దౌలతాబాద్ పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని సర్పంచ్ బరిలో నిలుస్తున్న అభ్యర్థులందరికీ ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాన్ని తోగుట సిఐ లతీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ లతీఫ్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు, ఆచరణ విధానాలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి పూర్తి వివరాలు అందరికీ అభ్యర్థులకు తెలియజేశారు. మధ్యాహ్న సమయంలో మీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారాలు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ పోలీస్ తరఫున కానీ ఎట్లా దీన్ని ప్రచారం ఏ విధంగా చేసుకోవాలా, వెహికల్ పర్మిషన్ ఏ విధంగా తీసుకోవాలా, మరి ఎవరికి అప్లై చేసుకోవాలా, కొన్ని డౌట్స్ ఉంటాయి. అవన్నీ కూడా టోటల్గా మీకు వివరిస్తా. దానికి తగ్గట్టు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మాకు ఎస్ఐ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ మీకు ఎలాంటి అది లేకుండా అంటే ఉద్దేశం అవునా కదా. ఎన్నికలు ప్రశాంతంగా జరగడం కోసం అందరూ కృషి చేయాలి. అందరూ కృషి చేసినప్పుడు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి, బాగుంటుంది. ప్రజాస్వామ్య దేశంలో అందరికీ కూడా పోటీ హక్కు ఉంటుంది, ఓటు వేసే హక్కు ఉంటుంది. అంతేనా? ఎవరిని పోటీ చేద్దని మనం బలవంత పెట్టడం లేదు. ఎవరిని వీళ్ళకి ఓటు వేయమని కానీ మనం బలవంతం చేయడానికి లేదు. అందరికీ హక్కులు ఉంటాయి. అందరి హక్కులను గౌరవించడం